చిన్నప్పుడు అమ్మ నాన్న ఒక విషయంలో బాగా తిట్టుకునేవాడిని అండి. వామ్మరకు, వామ్ పువ్వు, వామోడ్రి గుర్తొచ్చిందా? రాత్రి అయితే చాలు దుకాణం పెట్టేసేవాడండి మా నాన్న. అంటే వారానికి ఒకసారి వేసేసేవాడు బలవంతంగా అయినా కానీ. అది ఈరోజు ఎంత అంటే అంత మేలు చేసిందండి. అంటే తినేవి తాగేవి కొన్ని అలవాట్లు మారిపోయినాయి. మా నాన్న అంటే చేశాడు కానీ ఇప్పుడు నేను చేయట్లా, పిల్లలకి చేయలేకపోతున్నాం. నేనే కాదు, మీ అందరి పరిస్థితి ఇదే, పిల్లలు వింటలేదు. కానీ ఇప్పుడు నాకంటే జ్ఞానం వచ్చింది కాబట్టి ఫాలో అవుతున్నాను. వామ్ వాటర్ అండి. ఇప్పుడు ఇంకా వామ్ వరకులు వామ్ పూలు అక్కర్లేదు, కానీ వామ్ టీ బాగుంది కదా ఫ్యాషనబుల్గా. అది పొద్దున్న కూడా నేను వస్తూ వస్తూ నిన్న మా వాడు కొత్తిమీర తీసుకొచ్చి పుదీనా తీసుకొచ్చి ఆకులు తీసేసి కాళ్ళు పాడేస్తానంటే వద్దురా అని ఆ కాడలు చక్కగా ఉప్పు నీటిలో వేసేసి తర్వాత తీసి పొద్దున్నే దాన్ని చక్కగా టీ పెట్టుకొని తాగొచ్చాను కాబట్టి ఎంత యాక్టివ్గా ఉన్నాను. పుదీనా గురించి తర్వాత చెప్పుకుందామండి. వాములో థైమాల్ అని ఉంటుందండి. ఆ కెమికల్ ఇంకెక్కడా ఉండదు అన్నట్టు. అది ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు ఏమైనా తినండి, రాళ్ళు తినండి, అరిగించేస్తుందండి. నేను కూడా అంతే. ఒక ముద్ద ఎప్పుడైనా కానీ ఎక్కువ లాగిస్తే నాన్ వెజ్ బిర్యానీ నేను తింటానని చెప్పాను, అన్నీ తింటాను కానీ లిమిట్గా తింటాను. ఈ వామేనండి బెస్ట్ ఫ్రెండ్. ఇక నాకు ఆ టైంలో చక్కగా అరిగించేస్తుంది. టీ పెట్టుకునే ఖాళీ లేకపోతే కాస్త నోట్లో వేసుకుంటాను అంతే. ఒకవేళ అది కూడా కాస్త ఇబ్బందిగా ఒగరు కాస్త కారం ఉంటుంది కదండి, చిన్న బెల్లం ముక్క వేసుకున్నా కానీ సూపర్ అన్నట్టు. కానీ ఇది ఒక్కటే అనుకుంటున్నారు, ఇందులో మెగ్నీషియం, కాల్షియం అంటే బాడీకి సరిపోయే చిన్న చిన్న పోషకాలు, ఇంపార్టెంట్ పోషకాలు ఉంటాయి కదండి, అవి కూడా ఇది అందిస్తుందండి. ఈ వాము చేసే మేలు ఏంటంటే జీర్ణ రసాలు. మనందరికీ పొట్ట వీక్ అయిపోయింది కదా, వీక్ అయిపోయి తినదరకపోవడం, వాంతులు ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా జీర్ణ రసాలను ప్రేరేపించి మంచిగా ఉత్పత్తి అయ్యేలా చేసి తిన్నదాన్ని బ్రహ్మాండంగా అరగొట్టేస్తుందండి. అదొక్కటే కాదు, ఈ చలికాలం శ్వాసకోశ సమస్యలు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. మీకు తెలుసు, ఉబ్బసం, ఆయాసం ఇలాంటివి ఉన్నాయి కదా. వామ్ టీ వేయండి దయచేసి. వామ్ టీ తాగలేకపోతున్నానండి అనే వాళ్ళకి కాస్త ఏదో ఒకటి కలుపుకోండి. ఏదో ఒకటి అంటే తేనె ఇలాంటివి. ఇక అల్లం మిరియాలు లాంటివి కలుపుకుంటే ఇంకా బ్రహ్మాండం. ఎందుకు వామ్ అంటున్నానంటే చీప్ అండి, పెద్ద విషయం కాదు. 20 రూపాయలు 30 రూపాయలు పెడితే నెలంతటికి సరిపోతుంది. జస్ట్ 1-2 స్పూన్లు సరిపోతాయి. మళ్ళీ పొలవమని ఎక్కువ తాగొద్దు. ఏదైనా కొద్దిగా తేడా ఉంటే డాక్టర్ని కలవండి, కానీ వామ్ టీ మానొద్దు. ఎందుకు నేను ఎంత తాపత్రయపడి తినేవి తాగేవి రోజు 1-2 అయినా చెప్తున్నాను అంటే లైఫ్ స్టైల్ పాడు చేసుకున్నాం, రకరకాల చెత్త తింటున్నాం, పిల్లలేమో మన మాట వింటలేదు. సరే, ఇంకా అది ఎలాగూ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వద్దాం. కానీ ఇదిగో వాటికి విరుగుడు ఉంది కదా, పోపుల పెట్టిలోనే ఉంది కదా, భారతీయ ఆయుర్వేదం చెప్పింది కదా. దీన్నే ఇంగ్లీష్లో చెప్తే బ్రహ్మాండంగా నమ్మేస్తారు. అదే ల్యాన్సెట్లోనూ నేచర్లోనూ రాస్తే నమ్మేస్తారు. రాసినాయి కావాలంటే ల్యాన్సెట్ నేచర్లో వాము గురించి వచ్చిన ఆర్టికల్స్ కూడా చదివి అప్పుడు కామెంట్ చేయండి. మీ